హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర అనిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై వ్లాగ్. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే పిల్లలకైతే మార్నింగ్ టైంలో టిఫిన్ ఏమి ఉండట్లే అనేసి అయితే దోశలకైతే నానబెడుతున్నాను. దోశలకైనా ఇడ్లీకైనా నేను ఒక్కటే పిండి వాడతాను. వేరే మళ్ళీ ఇడ్లీ పిండి ఏం నానబెట్టాను, ఎందుకంటే మా ఆశానికి అట్లా నచ్చదు. సో దోశల పిండితోటే ఇడ్లీ వేస్తే వాడు హ్యాపీగా తినేస్తాడు. సో అందుకోసం అయితే ఇక్కడనైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. డైలీ చేయాలి అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. ఈరోజైతే చేసి పెట్టామనుకో పాపం ఆకలి అవుతుంది కదా, ఎండ బాగా కొడుతుంది కదా అనేసి అయితే ఇడ్లీ పిండికి దోశ పిండికి అయితే నానబెడుతున్నాను. ఎంత నానబెడుతున్నా కానీ మా చిన్నోడైతే తినేసి పోవట్లేదు. అదొక కోపం నాకు. వాడు కూడా తింటే కొంచెం సాటిస్ఫాక్షన్ పిల్లలు, బట్ వాడెందుకో తినట్లేదు, ఎందుకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. మార్నింగ్ అయితే పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. బోర్లో ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఇది ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. రైస్ అయితే పొద్దున్నే పెట్టేశాను, కర్రీ కూడా పొద్దున్నే వండేసాను. ఎందుకంటే పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోయేటప్పుడే వండేస్తా, మళ్ళీ మధ్యలో నేను ఒక్కదాన్నే. మా ఆయన కూడా ఇంటికి రాడు, ఎందుకంటే తను సైట్లో తినేసాడు అనమాట. సో అందుకనేసి నా ఒక్కదాని మందమే కదా అనేసి అయితే నేనైతే నా కోసం కూడా మధ్యాహ్నంకి అండేసుకుంటా అన్నట్టు. ఈ గ్యాస్ కష్టాలకు ఒక పూట అనడం ఎక్కువైపోతున్నది. మళ్ళీ ఎక్కడ గ్యాస్ అయిపోద్దని అదొక భయానికైతే అవ్వట్లేదు. సో అందుకే పొద్దున పెట్టేసి ఉంచేస్తున్నాను. ఇక ఇదైతే చట్నీ అయితే తెల్లారే పట్టేస్తా అనేసి అనుకుంటున్నా, ఎందుకంటే నైట్లో కొంచెం వీలు అవ్వదు, ఎందుకంటే పిల్లలతోటి. సో మార్నింగ్ పట్టేస్తే కొద్దిగా వేడివేడిగా చట్నీ అద్దుకొని తింటారు కదా అనేసి అలా ఆలోచించాను. సో టైం అప్పటికే ఆల్మోస్ట్ 2 ఏమో అవుతుంది. నా లంచ్ టైం 2 అయిపోతుందండి, బట్ ఇయర్ నుంచి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా. ఎందుకంటే వెయిట్ గెయిన్ చాలా అయిపోతున్నాను. డ్రెస్సులు వేసుకుంటే ఇవి కూడా వస్తలేవు నాకు. నేను తినే తక్కువే, బట్ నేను చాలా టైమింగ్ వేరేలా పెట్టుకోవడం వల్ల సరిగ్గా అది తినేసి 2 o'clock తినేసి కొంచెం అట్లా వండుకునేసరికి అది ఇబ్బంది అయిపోతుంది. ఫుల్ పొట్ట వచ్చేసింది అన్నట్టు ఏడ్చేసుకున్నాం, కానీ బాడీ సన్నమే ఉంది, బట్ పొట్ట ఎక్కువ ఉండట్లే, డ్రెస్సులు రావట్లేదు నాకు. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. సో అందుకనేసి ఇయర్ నుంచి కొంచెం డైట్ చేస్తున్నా అని పేరే, బట్ అది డైట్లా కాదు, నాన్ డైట్ అన్నట్టు. ఏదో ఒక అకేషన్ వచ్చేస్తుంది, నాన్ వెజ్ ఫుల్ కుమ్ముడు అయిపోతుంది. సో ఇక డైట్ అన్న పేరు పెట్టుకోవడం వేస్ట్ అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడైతే బట్టలు అయితే వేసేస్తున్నాను. డైలీ బట్టలు వేసిన ఏదో ఒక పంచాయతీ అయిపోతుంది. సో వాషింగ్ మిషన్ అంతకుముందు వంట రూమ్లో ఉండేది కదా, సో అక్కడ నుంచి అయితే ఇంకో బెడ్రూమ్కి అయితే షిఫ్ట్ చేశాను. ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది నాకు. ఆ వంట రూమ్లో ఆ సింక్లో పెట్టేసరికి నాకు అంత పోవడం రావడం రూమ్లో ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో పెట్టేశాము, అటు దేవునికి గది ఉంది. సో ఆడ పెట్టేసరికి కొంచెం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకనేసి ఇక్కడైతే షిఫ్ట్ చేసేసి ఈ పైపులన్నీ వాష్రూమ్లోకి పెట్టేశాను నేను. అండ్ దీనికి వాటర్ పైప్ అయితే ఒక లాంగ్ పైప్ కొనుక్కొచ్చేసి సెట్ చేశాను. అంతకుముందు మంచిగా నేను సర్ఫ్ ఎక్సెల్ వాడేది, ఇది డబ్బా సర్ఫ్ ఎక్సెల్, బట్ అందులో ఉన్నది లిక్విడ్ మాత్రమే ఏరియల్. సో నెక్స్ట్ టైం అయితే సర్ఫ్ ఎక్సెల్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టైంలో మంచి స్మెల్ వచ్చేది బట్టలు. బట్ ఇప్పుడు ఈ ఏరియల్ వాడుతున్న కానీ అసలు స్మెల్ ఏం రావట్లేదు. అందరు ఏరియల్ మురికి మంచిగా పోతుంది, బట్టలు మంచిగా వాష్ అయితే అన్నారు, కానీ నాకైతే అంత ఏమనిపించట్లేదు, నార్మల్గా ఉంది. సో అందుకే కంఫర్టబుల్ ఇంకా చేసేస్తున్నాను. ఇక్కడ మా బిడ్డలనైతే తీసుకొని వస్తున్నా సార్, నాకు కొడుకులో తీసుకొని వస్తున్నా. మా అక్షిత్ గారికి సంథింగ్ ఏదో జరిగిందంట, స్కూల్లో మంచిగా కూర్చుంటున్నవారా అంటే పోతున్నా, నేను ఒక్కనే పోతున్నా, నా రూమ్లో నేను కూర్చుంటా అయితే సొల్లు కబుర్లు చెప్తున్నాను నా కొడుకు. వీళ్ళ కబుర్లకైతే చచ్చిపోవాలి. మా అక్షగాడు రాగానే ఐడి కార్డు పోగొట్టుకొని వచ్చిందట. వాడితో రోజుకో పంచాయితీ, రోజుకో పెన్సిల్ ఎరేజర్స్ అన్నీ పోగొట్టుకోపోవడం, బుక్కులు పోగొట్టుకురావడం, లంచ్ బాక్స్ మర్చిపోయి రావడం. వాని మతిమరుపుకు మించింది ఇంకెవ్వరు లేరు. మా నాన్నకెంత మతిమరుపు ఉందో అందుకు త్రిబుల్ ఉన్నది. నాకు ఇక వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, కానీ ఏం చేసాము, ఏం చేయలేము. సో ఇక లంచ్ బాక్స్ వచ్చుతాను, ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతా, అన్నం తిన్నావా అంటే తిన్నా అంటారు. లేకపోతేనేమో మా అక్షిత్ గారు నిజాయితీ చెప్తాడు, మమ్మీ నేను తిన్నా, అన్నయ్య తినలేదు అని చెప్తా ఉంటాడు. వాడు నిజాయితీగా అయితే హ్యాట్సప్ చెప్పొచ్చు అన్నమాట. మా అక్షగాడేమో అన్నం పడేసి మంచిగా క్లీన్ చేసుకొని వచ్చిండు. ఏంద్రా క్లీన్ చేసినామంట కదా, ట్యాంక్ని మమ్మీ నేను క్లీన్ చేసుకొని వచ్చినా అని చెప్పేస్తున్నాడు. అక్షిత్ గాడు మా చిన్నోడు వచ్చి మమ్మీ అన్నగాడు అన్నం తినలేదు అని చెప్తున్నాడు. సరే పోనీలే డాడీ అన్నాక మా అక్షనే నాకు కూరలు వచ్చలే అంటున్నారు. ఏం పొద్దున ఏం కూరలు అండి పెడతాను చెప్పండి మీరే.
ఏదో ఒక కూర అన్ని పెట్టడమే మేము గగడమరా నాయన అని అంటే ఇంకా కూర నచ్చలేదు బువ్వ నచ్చలేదు అంటే ఏం చేస్తాము. సో ఇక్కడనైతే ఇక అదైపోయిందా. ఇక్కడైతే మా చిన్నోనికి అచ్చుడితోనే ఏదో ఒకటి కావాలి తినడానికి. అటుకులు పోపేసా బట్ బాడుకోలు తినట్లే. సారీ బాడుకోవాలని వచ్చింది. మా గాడిదలు తినట్లే. ఎంత చెప్పినా కానీ అసలు తినమనంత తినట్లే అన్నమాట. ఇక అది నేను తినడం మీద ఛాయ్లకు స్నాక్ లాగా అయిపోతుంది. తిన్నారు కొంచెం మషిగాడు బాగున్నాయి అనుకుంటా, అలవాటు కావాలి కదా. సో ఇక్కడనైతే కరబుజిగా వస్తున్నా. మా ఆయన మొన్న 100కి 3 ఇచ్చారంట, తీసుకొని వచ్చాడు. 2 కాయలు మాత్రం బాగుండేనండి, సూపర్గా ఉండే. 3వ కాయ కోసాను, అది ఎలా ఉందంటే అందులో ఫుల్గా గింజలు ఉండే, అంత వెరైటీగా అయిపోయింది. దాన్ని చూస్తే నాకు చిరాగా అనిపించింది, గింత గలీజ్గా ఉంది అనిపించింది. కానీ ఇది ఇప్పుడు కోసిచ్చింది అయితే చాలా బాగుంది. మా చిన్నోడు ఫుల్ హ్యాపీ. మా ఇంట్లో మంచిగా అన్నీ టేస్ట్ చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే మా చిన్నోడే. మా పెద్దోనికి ఏది నచ్చదు టేస్ట్, ఏదో నచ్చితే మాత్రమే తింటాడు, లేకపోతే సచ్చ దాన్ని ముట్టాడు. అది ఎంత పెద్దదైనా కానీ ముట్టాడు. ట్రై చేద్దాం అనుకుంటాడు కానీ వానికి అవ్వదన్నమాట. ఇక అన్ని ఎక్కువ బల్బిట్ చేస్తే వాడు వామిటింగ్ చేసుకున్నాడు అనేసి నేను ఎక్కువ ఫోర్స్ చేయ. మా చిన్నోడికైతే కంపల్సరీ టేస్ట్ చూస్తాడు, నచ్చుతుంది తింటాడు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ మాత్రం బరాబర్ చేయాలి. నేను సాటిస్ఫాక్షన్ అయింది ఏంటంటే ఉగాది రోజు బొబ్బట్లు అండి. మా కన్నా ఎక్కువ తిన్నాడు మా చిన్నోడు, అదొక్క ఫుల్ హ్యాపీ. ఇంట్లో పిల్లలు చేసినప్పుడు సాటిస్ఫాక్షన్గా తింటే అదొక లేని హ్యాపీనెస్ అనమాట. మా అర్షగాడికి ఎంత అని తీసుకొని బాలే అన్నాడు, అక్కడ పడేసిండు. బట్ మా చిన్నోడు మాత్రము అది కూడా వేడిగా చేసి ఇస్తేనే తిన్నాడు. అది చేసి అక్కడ పెట్టినా కానీ తినలే. వాని కోసం మళ్ళీ అప్పు రెండు వేడిగా చేసేయాల్సి వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ భలే అనిపించింది. కానీ బాగా తిన్నాను, నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. చాలాసేపు వెయిట్ చేశాను, కరెంటు పోయింది. ఎందుకంటే గ్యాస్ తిప్పలు అంతా ఇంత కాదు కదా. సో అందుకనేసే గ్యాస్ ముట్టేయకుండా ఇండస్ట్రీ స్టవ్ మీద పెడదామని చాలాసేపు వెయిట్ చేశాను. బట్ కరెంట్ రాలేదు. ఇక మా పిల్లలు అప్పటికే 5:30 4:45 అయిపోతుంది. నాకు ఛాయ్ అని సావ కొడుతున్నారు. సో అందుకనేసి ఇక ఛాయ్ అయితే ఇక గ్యాస్ పై మీద పెట్టేస్తున్నాను. దీన్ని ఎంత ఆదా చేద్దాం అనుకున్నా కానీ అవ్వదండి, ఏదో ఒక పరంగా వాడాల్సిందే ఉంటుంది. అది వాడకుండా మనం ఉండలేము కదా. ఎంత అనుకున్నా కానీ అవ్వదు. కొన్ని సిచ్యువేషన్స్ ఇలానే డిమాండ్ చేస్తూ ఉంటాయి. నేను చాలా గంట వెయిట్ చేసినా కానీ ఆ కరెంట్ అయితే రాలేదు అస్సలే. ఆఖరికైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇక ఛాయ్ తాగేసి అయితే టెర్రస్ పైకి ఎక్కేసాము. నిన్న నైట్ ఆరేసిన బట్టలు ఇవాళ ఈవినింగ్ తీసేసా అన్నమాట. కొంచెం బద్దకం పోయి ఎవరు తెత్తలే అన్నట్టు. సో అవి తీసేసి అయితే మళ్ళీ ఇక మళ్ళీ బట్టలు ఉతికేసాను. సో మళ్ళీ ఆరేద్దాంలే అన్నట్టు అవి తీసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక ఉతికిన బట్టలు అయితే ఆరేద్దామని అయితే ఆరేస్తున్నాను. వెదర్ అయితే అబ్బాయి ఏమన్నా ఎండ కొడుతుందా అండి, చచ్చిపోతున్నాం. ఈ ఉడకపోతకు నైట్లో నిద్ర కూడా పట్టట్లేదు. ఫ్యాన్ గాలులు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఏం చేయలేము. సో అట్లా కొంచెం చల్లటి గాలికి పోయి అలా కొంచెం గాలి పీల్చుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని. మాకు ఏంటంటే చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అలా మంచిగా చల్లగా వస్తూ ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మా బుడ్డోళ్ళు ఉన్నారే, చీ ఏంద్రా ఎంత హైపర్గాళ్ళు అనిపిస్తుంది నాకు. కొంతమంది పిల్లలను చూసినప్పుడేమో నా కొడుకులే ఇట్లున్నారా అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది పిల్లలు చూసినాక లేలే అందరు ఇట్నే ఉన్నారులే అని మళ్ళీ అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే వాళ్ళకన్నా వాళ్ళు 90% ఉంటే మా ఊళ్ళు 100 కాదు 110% హైపర్గాళ్ళు అన్నట్టు. ఏం లేదంటే 30-40% ఎక్కువ. కొంచెం వీళ్ళని తట్టుకుంటూ చాలా కష్టము. బట్ ఇక తట్టుకోక ఏం చేయలేం కదా. అదే టెన్షన్ నాకు. పైన ఉంటే అది ఇది శ్రెత్త అంటారు. పక్క పొంటి ఎవరికైనా తాకింది అనుకో లేని పంచాయతీలు. అసలే ఇప్పటికీ ఒక పంచాయతీ అయింది మాకు మా చిన్నోని చేయబట్టి. జస్ట్ స్మాల్గా ఏదో చిన్న మాట అనలేదు, వానికి అంటని మాటలు అంటేనే పెద్ద గొడవ అయిపోయింది. నాకు అది భయము. ఇక అందుకనేసి వీళ్ళని పైకి తీసుకుపోయినా కూడా జాగ్రత్తగా ఒర్రుకుంటూనే ఉంటా. సీరియస్లీ నాన్ స్టాప్ నన్ను నోరు రికామ్ ఉండదు, నాన్ స్టాప్ ఒరుతూనే ఉంటా. ఆ ఒరుకుని ఉండడమే నాకు సరిపోతూ ఉంటుంది. అమ్మా వీళ్ళని భరించడం నా వల్ల కాదబ్బా. ఏం చేద్దాం, ఏం చేయలేం. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం, అంతే. భరించుకోవాలి, మన పిల్లలు కదా, అంతే. మన పిల్లలు మనమే భరించుకుంటలేం, మందికిస్తే మందే భరించుకుంటారు, అంతే అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేయలేమబ్బా. సో ఇక్కడనైతే నేనైతే ఇక గ్రైండర్ పట్టేస్తున్నాను. చిన్న బర్త్డే ఫంక్షన్ ఉందన్నమాట ఇంటి పక్క వాళ్ళకి, చిన్న పాప 1 year బర్త్డే. సో బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వల్ల పాప అన్నట్టు. సో
చేశారన్నమాట. సో వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి. అంతకన్నా ముందైతే ఇది గ్రైండర్ చేసి పెట్టుకున్నాం అనుకో పోయి వచ్చినాక ప్రశాంతంగా ఉండొచ్చు. లేకపోతే పోయి వచ్చినాక మళ్ళీ చేయాలంటే మనతో నవ్వదు. ఇక అందుకనేసి అయితే ఇక్కడ గ్రైండర్ అయితే పెట్టేస్తున్నాను. ఇది పట్టేసి చట్నీ కూడా చేద్దాం అనుకున్నా, బట్ లేదులే మార్నింగ్ చేద్దాం అనేసి పొద్దున లేసి అయితే చేశాను. నైట్ ఒక కల వచ్చిందండి. సో అది బాగా కొంచెం మైండ్ డిస్టర్బ్ చేసింది. ఏంటో అసలు ఈ కళలు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. పొద్దున మా ఆయన చెప్తే పర్లేలే అని చెప్పాడు. ఇక కళ మీకు చెప్పాలన్నా కూడా చెప్పలేను. అది కొంచెం ఘోరంగా వచ్చిందన్నమాట. అది కొంచెం నాకు బాధాకరము. ఏం చేస్తాం, ఏం చేయలేం లేని కళ కదా, కళలానే ఉండిపోతే బెటర్ నా ఫీలింగ్. సో అలానే ఉంటుంది కూడా. ఇక చేస్తున్నాను. మా పిల్లలు ఇక వెనక అల్లరి వాళ్ళు చేస్తున్నారు. ఇక వాళ్ళని చూసుకుంటా ఈ పని చేయడము అమ్మ నా వల్ల అవ్వట్లేదు సీరియస్లీ. ఇంకా హాలిడేస్ 1 వీక్లో మా చిన్నోనికి ఇస్తారంటే 2 months, మా పెద్దోనికి ఇంకా 1 month స్కూల్ ఉంటుంది. ఒక బెటర్ ఆప్షన్ లేండి. ఒకరింటికాడ ఉంటే మేనేజ్ చేయగలుగుతాం కానీ ఇద్దరున్నారు అనుకొని చేయలేము. సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్.